హాయ్, నేను మీ డాక్టర్ శరత్, స్పోర్ట్స్ అండ్ మస్కులోస్కెలిటల్ ఫిజియోథెరపిస్ట్. చాలా మంది మనం ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్తున్నాం. ఫిజియోథెరపిస్ట్ దగ్గర ఎందుకు వెళ్ళాలి? నొప్పి ఉంటే వెళ్తున్నాం కదా, అసలు ఫిజియోథెరపిస్ట్ రోల్ ఏంటి, మన రోల్ ఏంటి అన్నది నేను క్లియర్ గా షార్ట్ గా చెప్పకపోతున్నా. అసలు ఫిజియోథెరపిస్ట్ అంటే నొప్పి కోసం ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళే కాదండి. నొప్పి దేనికి వస్తుంది, దాన్ని రూట్ కాజ్ ని మంచిగా అనలైజ్ చేసి దాన్ని తీస్తున్న వాళ్ళే మంచి ఫిజియోథెరపిస్ట్. యాజ్ అ పేషెంట్ మీరు ఏం చేస్తారు? సడన్ గా మెడ పెట్టేసింది, నడుమతి పట్టేసింది, అలా పట్టేయడం అని వెళ్తారు. అది కాకుండా ఒక్కొక్కరికి గ్రాడ్యువల్ గా మోకాలు అరగడం కానీ, షోల్డర్ అనేది స్టిఫ్ అవుతుంది అని దాని నుంచి వెళ్తారు. సో ఇప్పుడు యాజ్ అ పేషెంట్ మీ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది? పెయిన్ తగ్గాలనే ఉంటుంది. కానీ యాజ్ అ ఫిజియోథెరపిస్ట్ మేము పెయిన్ పైన ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే పెయిన్ తగ్గిపోతుంది, కానీ మీకున్న కెపాసిటీ కూడా తగ్గిపోతుందని మీరు అర్థం చేసుకోవాలి. చాలా మంది ఫిజియోథెరపిస్ట్ పెయిన్ తగ్గిచేస్తారు, కానీ మీ కెపాసిటీని పెంచుతున్నారా అని మాత్రం మీరు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి.